నిన్న ఒక 40 ఎకరాల భూమి అమ్మితే 2000 కోట్ల రూపాయలు ఇచ్చింది. నిన్న ఒక ముక్క అమ్మేసిండ్రు, ఇవాళ కూడా ఒక 15 ఎకరాలు 16 ఎకరాల ముక్క అమ్ముతున్నారు. పరాధీనం అయితే కబ్జాల పాలైతే లిటిగేషన్ అయిద్దని చెప్పి అనుకున్న కాడ చిన్న చిన్న ముక్కలు అమ్మితేనే మనకు 1000 కోట్ల రూపాయల సంపద సమకూరుతాం. నిన్న ఈరోజు పేపర్లో మీరు అందరు చూసుంటారు, కోకాపేటలో నిన్న మనం ల్యాండ్ ఆక్షన్ పిలిస్తే అధ్యక్ష ఒక్కొక్క ఎకరం ఇవాళ 100 కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్ లో వచ్చింది అధ్యక్ష. మిత్రులారా, కేసీఆర్ కేటీఆర్ మాటలు మీరు విన్నారు. నిస్సిగ్గుగా అసెంబ్లీలోనే ప్రకటించారు 1000 కోట్ల రూపాయలకు భూములు అమ్ముతున్నాము, కోకాపేటలో మేము అమ్ముతున్న భూమి ఒక ఎకరం 100 కోట్లకు పోతుంది అని. ఆ రోజు కోకాపేటలో అమ్మిన భూముల్లో ఖనిజ సంపద లేదా? ఆ రోజు కోకాపేటలో అమ్మిన భూముల్లో నెమలులు లేవా, దుప్పులు లేవా? అది ఇంకా గండిపేట పక్కనే ఉంటుంది. గండిపేటలోకి విదేశాల నుంచి పక్షులు వచ్చి అక్కడ ఉండేవి ఆ కొండలు. ఆ రోజు ఏమైపోయారు? ఆ రోజు బీజేపీ వాళ్ళు ఏమైపోయారు? ఇది బీజేపీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకము. ప్రజలను రెచ్చగొడుతున్నారు, విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. విద్యార్థి సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, నిజాలు గ్రహించండి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మీరు భాగస్వాములు కండి. మీరు అక్కడ చదువుకోవడానికి వచ్చారు, చదువుకోండి మంచిగా. మీ సౌకర్యాలు కావాలని డిమాండ్ చేయండి, ప్రభుత్వం మీద కొట్లాడండి. కానీ బీజేపీ టీఆర్ఎస్ ఉచ్చులో మీరు పడొద్దు. దయచేసి సెలబ్రిటీలు చాలా మంది వీడియోలు పెడుతున్నారు, మేము అవి చూసాం ఇవి చూసామని. ప్రతి ప్రభుత్వము ఈ భూములు ఇస్తూ ప్రోత్సహిస్తుంది. గతంలో చెన్నారెడ్డి హయాం నుంచి ఇది స్టార్ట్ అయింది. ఆ రోజు అలా ఇవ్వబట్టే జూబిలీస్ బంజారీ సైని, ఆ రోజు అలా ఇవ్వబట్టే పద్మాలయ స్టూడియో, రామాలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో వచ్చింది. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగము. ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములు కండి. అభివృద్ధిని గమనించండి. రేపు మీకు రాబోయే ఉద్యోగాలు, మీకు కాబోయే భవిష్యత్తు తరాలను గుర్తుపెట్టుకోండి. ఆ 400 ఎకరాల్లో ఏమీ జరగదు. దయచేసి ఇది ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి అని కోరుకుంటూ, ప్రతి విద్యార్థులు ఇది గమనించాలి. నిజాలు వాస్తవాలు గమనించి వారి ఉచ్చులో పడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.